गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल मन ऊर मन पोलम गाइस इक मनमैते प्रासेसिंग अयिते स्टार्ट चेसिनाम रेपैते नारेयबोतुन्नाम ई रोजु अयिते मोत्तं अयिते करिయేట్ अयिते अंटे मुंदे अयिपोयिंది गानी ई रोजु मुंदु ना करिయేట్ చేశారుగా ఈ రోజు అయితే కరియేట్ అయితే మొత్తం చేసి వాడేస్తున్నాం మొత్తం కిందికి వెళ్ళి పైకి మొత్తం కరియేట్ మొత్తం వీడియో ఉండబోతుంది క్రేజీ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్ బండి అయితే నడుస్తుంది ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది బంధం అవుతుంది ఈ బంధం రేపైతే నారైపోతున్నాం రేపుకి నా వ్లాగ్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఇక మొత్తం కరియేట్ ఎట్లెట్లుంటుంది మొత్తం ప్రాసెసింగ్ కంటిన్యూ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చాలా క్రేజీగా ఉండబోతుంది నీళ్ళు అయితే ఏం చెప్పాలి కానీ వాహనాలు చక్కగా వాడతారు ఇక్కడ నీళ్ళు అయితే అసలు ఇన్ని నీళ్ళలేవు అసలు ఇగో చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళకు ఒక్కటే బోర్ ఉంది చిన్న మోటర్ ఉంది ఒక పెద్ద మోటర్ ఉంది ఒక్క మోటార్ అన్నిటికీ సరిపెట్టాలంటే దానివల్ల అయితే లేదు నీళ్ళు వస్తలేవు సరిపోతలేవు నీళ్ళు అసలు వానలు పడతలేవు ఇక చూడండి ఒకసారి ఎట్లా పరిస్థితి చూడొచ్చు నీళ్ళు లెక్క బంధం ఎట్లా మీరు అవుతుంది ఇగో కరేట మగ మధ్యలో నీళ్ళు ఉన్నాయి నీట్గా అయింది ట్రాక్టర్ దగ్గర కొంచెం బండి నడుపుతా చూడండి మనోడైతే కిందికి పోయిండు బయటకు పోయిండు నేను బండి నడుపుతా చూడండి ఎట్లా నడుపుతా బండి అయితే ఆపిండు పై మనమైతే దున్నేస్తే నాకు అంత పర్ఫెక్ట్ రాదు కానీ వస్తుంది బండి నడుపుతా చూపిస్తారు ఇప్పుడు ఇగో ఇప్పుడైతే బంధం అయితే అయిపోయింది ఇప్పుడైతే కింది బంధాలకు వెళ్ళిపోదాం సౌండ్ ట్రాక్టర్ సౌండ్ చాలా వస్తుంది ఇంకా అక్కడ చూడండి ఒకసారి మొత్తం నేను మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు కెమెరా అయితే వాటాలు రైతాం చూడండి ఇట్లా వీడియో పెట్టేస్తున్నా అక్కడ పెడతాం ఇక ఇలా షిమలు ఉన్నాయి గైస్ ఇక ఘోరంగా షిమలు పుట్టలు ఉన్నాయి సంపూర్ణ అమ్ముతున్నాడు ఇలావన్నీ మర్చిపోయిగా బోర్ కింద కెమెరా పెట్టేస్తాను ఎట్లా వచ్చింది వీడియో మనం అయితే కిందికి అయితే పోతాం ఎందుకంటే మొత్తం ఇగో ఏ బంధాలు అది ఇది అని మొత్తం చూపిస్తా నారు ఎట్లా పెరిగిపోతుంది అంటే ఘోరంగా పెరిగినారు మనం చల్లినేదా ఇంకా కథకు ఇంచుమించు చల్లి నారు 1 మంత్ అవుతుంది ఏమో తుక్కం అది చల్లి 1 మంత్ అవుతుందో 28 రోజులు 20 రోజులకి ఎక్కువ నెలకి ఎక్కువ అవుతుంది గాయస్ ఇక నారు ఇంత పెరిగింది చూడండి ఇంతవరకు వేయాలి నారు అసలు ఇంకా నీళ్ళు దొరపక వేయలేకుండా ఇగో నారు ఎంత పెద్దగా అయింది ఈ బంధము ఎన్ని బంధాలు ఇక కిందికైతే పోయి కెమెరా బ్యాటరీలో ఛార్జింగ్ లేదు అంటే నేను యాక్చువల్లీ వ్లాగ్ డైరెక్టర్ రేపు తీద్దాం అనుకున్నా ఈరోజు చేయకుండా డైరెక్ట్ రేపు తీద్దాం అనుకున్నా ఈరోజు ఇక తీస్తే అయిపోతుంది ఇక అని తీస్తున్నా బ్యాటరీలకి ఇక కెమెరా యాక్చువల్లీ అనుకోకుండా తెప్పించింది ఇంటికాడికి వెళ్ళి ఇక కెమెరా ఇసుకపోకుండా చిన్న వ్లాగ్ అని తీద్దామని చెప్తే పోయి తీసుకొచ్చారు యాక్చువల్లీ బ్యాటరీలో కొంచెం ఛార్జింగ్ లేదు కిందికి పోయి గుడిసెల ఛార్జింగ్ పెట్టి వస్తా కొంచెంసేపు అయినాక ఇక కిందికి వచ్చినాక ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తా పోయి ఛార్జింగ్ పెట్టి ఛార్జర్ తెప్పించిన మీకు చూపిస్తున్నా పాము పూసను చూపిస్తుంది చూడండి ఇలా చూపిస్తుంది చూడండి ఇక దాన్ని పట్టుకొని చూపిస్తుంది చూడండి కట్టెతో లేపి పెద్దగా ఉంది ఇక పట్టుకోవద్దు దీని చేతితోటి దీన్ని పట్టుకోవద్దు పెద్దగా వేసింది ఎక్కడ ఉందో బొక్కల కింద ఎడిపోయింది కానీ దీన్ని నిన్న చూసాను నేను కరిస్తే ఇంకా చక్క జననం పెద్ద కట్టే కావాలి గాయస్ భయం అవుతుంది నాగిన జర పాములు అంటే అది కాక నాగువాము ఇక బాగానే ఉంది పాము చూడండి ఊరాల పోటీగా నైట్ టైం వస్తే ఇక బుగులు అవుతుంది ఇక గడ్డి ఎట్లా చూడండి గడ్డిలో వండుకుంటాయి గడ్డి చూడండి ఎట్లుంది ఈ గడ్డలో అనుకునేది తెలియదు పూసుకుని వస్తాం నైట్ టైం ఇక కింద పోయి ఛార్జింగ్ పెట్టి వచ్చి ఓకే గాయస్ సీ యూ అంటే వ్లాగ్ అయిపోతలేదు చేస్తా కొంచెంసేపు అయినాక చేద్దాం వీడియో అబ్బాయి చూడండి ఇక ట్రాక్టర్ అయితే డీజిల్ అయిపోయి ఇక బండ్లు అయితే చూడండి అయిపోయింది ఇక డీజిల్ అయిపోయింది వాడుగా డ్రైవర్ వాడనుకున్నారు డంప్ అయితే వేరేవాలి డీజిల్ అయిపోయింది వీడు ఎట్లా కూర్చున్నాడు పాప రై లేవులే తీవ్రా 3 బంధాలు అయితే పెద్ద బంధాలు 3 అయిపోయినాయి ఇక
నాలుగో బంధంలో కొద్దిగా అంత ఉన్నాగా డీజిల్ అయితే అయిపోయింది. తొందర తమ్ముడు డీజిల్ అయితే అయిపోయింది. పోయి డీజిల్ తీసుకొని మన మామూలు పోయి డీజిల్ తీసుకొని బంకాడ ఇండియన్ ఆయిల్ తీసుకొని వచ్చి పోసి కొంత తిని స్టార్ట్ చేయాలి. మళ్ళీ ప్రస్తుతానికి ఇదే పని అవుతుంది. మళ్ళీ రేపు నారేసుకోముంది రేపు బ్లాగ్ ఇంకా కిరాక్ ఉంటుంది చూడండి. ఎంజాయ్ చేయండి పండుగ. అంచులు నీళ్ళు లేవు సక్కసరిగా. నిన్న అంతా తీసుకుంటున్నాం అంచులు. చూడండి ఇగో ఎన్ని పైసలు అంటే 1 2 2,000 ఉన్నాయి మొత్తము. ఇగోండి ఇగో సులువ నా కొడుకు. ఇక్కడ కెమెరామెన్ అంటే కెమెరామెన్ వర్క్ చేయకుండా మొత్తం పని చెప్పాడు. గాయస్ దొంగ నా కొడుకు అంటే ఘోరంగా దొంగ నా కొడుకు. ఇప్పుడు కెమెరామెన్ అంటే కెమెరా హ్యాండిల్ చేయరా అంటే మనది కంటెంట్లో షూట్లు ఉన్నప్పుడు హ్యాండిల్ చేస్తాడు. గాయస్ అంటే మనది ఏమన్నా స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ ఓన్లీ మనం వ్లాగులు తీసేటప్పుడు ఒక్కసారి కెమెరా హ్యాండిల్ చేయడం మొత్తం నేనే హ్యాండిల్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి బుద్ధి పెట్టినప్పుడు హ్యాండిల్ చేస్తాడు. లేదంటే నేను చేయను అంటే మొక్క ఈ బంధాలు అన్నీగా. మా చిన్న మోటార్ ఇంకా స్పెషల్ అంటే నిమ్మ చెట్టుకి అయితే కాయలు కాసిన పండ్లు కాయాలి. డబ్బును ఆడుకోపోతే ఘోరంగా పెద్ద అయినాయిగా. నాకు ఇట్లా ఇష్టం ఇంటికెళ్ళి పెద్ద పెంచుకోవాలంటే, అందుకే ఘోరంగా పెద్ద పెంచుకోవాలి ఇంటికెళ్ళి అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఊరు మన పొలం. సో గైస్ నిన్నే చెప్పింది కదా నిన్న వ్లాగ్లో. ఈరోజు అయితే నారు వేసేస్తున్నాం. ఇక మొత్తం ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుందో మొత్తం చూడండి. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అంత కష్టం ఉంటుంది గైస్. ఏమాట కానీ నారు మోసుకుంటే ఇగో అసలు గడ్డలు ఎక్కుతుంటే పెద్ద పెద్ద గడ్డలు ఎట్లా పుర్రు వాస్తుంది. నారు పెద్దంత నారు ఉంటుంది, బరుగు ఉంటుంది, బురద ఉంటుంది. చూసి ఎంజాయ్ అండి వీడియో మాత్రం. ఈ బంధం అయిపోయింది. పైంకిల్ నిన్న కర్రీలు అయిపోయినాయి. ఇప్పుడైతే ఆ బంధం కొడుతున్నాను. ఇంతసేపు ఆ బంధం నేనే కొట్టినాక ఇప్పుడు డ్రైవర్ ఇగో ఇప్పుడే టిఫిన్ తిన్నాడు. నేనే నడిపింటి బండి. ఇక పని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇగో కూలీలు వస్తారు కింద. వాళ్ళు వస్తే ఇక నారు విక్కేది సిద్ధం. వాళ్ళు నారు విక్తే మనం అయితే ఇక నారు పీకిందా లేట్ చేయదు. ఫస్ట్ మనదే ఇక పని. మనది ఏముందంటే నారు వరుసలు మొత్తం అంతే. నారు వరుసలు ఉర్రాల పొట్టి దిండులు అంటే మనకి పెడ్డలు మొత్తం అంతా పారతో గుంజేయాలి. మొత్తం రోమాంచి పొట్టు ఉంటుంది ఇట్లా గడ్డలేక గుంజేయాలి బురద. ఇది మన పని అంతే. ఇంకో సూపర్ ఉంటుంది బ్లాగు. చూసి ఎంజాయ్ చేయండి. మొత్తం స్కూల్లో అయితే వచ్చేసారు. నారైతే ఇక్కడ అయితే స్టార్ట్ పెట్టేసారు. సో వేసిగా మీరు చూడొచ్చు. అయితే నేను మా నాయన అయితే కలుపు మంది అయితే అంటే మనది ఈరుగా అడుగుపిండి కలుపు మంది అయితే కలపనికి అయితే పోతున్నాం. చల్లనికే మా నాయన చల్తాడు, నేను సంతర్లో కూలీలు నారు ఎక్కిందాడు. నారైతే ఇంకా పరసాలి. మొత్తం బాగా అయితే గడ్డి మందు కొడుతుంది పంపుతోటి. ఇంకో అక్కడ మా నాయన అయితే మొత్తం పనిచేస్తుండు. గొలకలు గంప తీసుకుపోతున్నా పరసంతో కలపనికి. రల్మీరాలు ఉంది మొత్తం గుంజేస్తుండు ఉరాల పొట్టి. సో గాయ్స్ అయితే ఇప్పుడైతే అడవిపిండి అయితే చల్లుతున్నాం. మా సైడ్ అయితే అడవిపిండి అంటాం, ఇంకో అయితే ఈరిగా అంటాం. ఈరిగా అడవిపిండి. మీ సార్ ఏమంటారు? ఒక్కొక్క సైడు ఒక పేరు పెట్టి పిలుస్తారు. మా సైడ్ అయితే అడవిపిండి అంటారు, ఇంకో దాని అయితే ఈరిగా అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్లు అయితే చెప్పండి. ఫుల్ నిన్నటి నుంచి చాలా అలసిపోయినా. నిన్న ఆడ రేట్ తీసుకుంటా ఇది తీసుకుంటా. ఇప్పుడు నారు పడసాలి. ఇప్పుడు అడిగిపోయింది. ఇక మన ఆయన ఫస్ట్ అందియాలి మొత్తం చల్లేంత వరకు. 3 గంపలు పెట్టుకోవాలి. రపారప నింపాలి పోయి అందియాలి, రపారప నింపాలి పోయి అందియాలి, తీసుకురావాలి. దమ్ అవుతుంది. ఈ గంపలు అయితే 2 ఉన్నాయి. ఇంకో గంప వేసుకొని పోతున్నా. గీడ ఆడకు 2 సంచులు వాడేసారు. ఒక కొత్త లాగా ఇక అది 2 సంచులు కలిపినాం ఆల్రెడీ. ఆడకు 2 సంచులు వేసారు. నీళ్ళు ఎంత చేసుకుంటా మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో కానీ అంత దమ్దా ఉంటుంది పనిలో మాత్రం. ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. పొద్దు నుంచి తను పని చేస్తుంటే
ఎండ కొడతలేదు నయ్యం, ఎండ కొట్టింది ఇంకా వచ్చేపోవాలి. కాలు దిగ పడుతుంటే దెబ్బలు తాకి మళ్ళీ కర్రీలో పోతే ఇంకా వచ్చినట్లే. ఇక కాలుకి ఎంత దెబ్బలు తాకించుకుని కర్రీలో దిగినామనుకో ఇంకా అయిపోయాయి. ఆ దెబ్బకు చిగురికి బురద తారుతుంటుంది, రాళ్ళు తాకుతుంటాయి, పానం పోతుంటుంది పోయినప్పుడల్లా. అది ఇది ఆవుజుడిగో లేదుడా ఎండకు వేగిన వస్తుంది. కష్టం ఏమొచ్చి పడిందంటే ఈ నారేసేదాకా ఇంకా పెద్ద కష్టం వచ్చి పడింది. ఈరోజు రాజుగా లేడు అనుకోకుండా అవదమైంది, కానీ వాళ్ళది ఈరోజు నారేస్తున్నాం, ఈ రోజే నారేస్తున్నాం. వాడు ఆడనారమోయాలి. కెమెరా హ్యాండిల్ చేయడానికి ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. యాక్చువల్ అంటే అన్న వాళ్ళు ఉండు, కానీ వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది, ఇక వాళ్ళని అడగబుద్ధి కాదు. ఒక్కనే ఉన్నా అంటే కంటిలో వీడియో మొత్తం నేను చేసుకుంటూ వీళ్ళకి చూపెట్టలేకపోమేమో, కానీ చూపిస్తాను ఇట్లా పని చేస్తాను. ఎవరో కెమెరా ఇచ్చి హ్యాండిల్ చేస్తా. కానీ ఆల్రెడీ ఇగో ఆడ నారు పోయడం స్టార్ట్ చేసిండు. నేను పోయి ఇక పని స్టార్ట్ పెట్టాలి. ఇక రంగంలో దిగేస్తున్నాను. మందు తలుతుండు మా బావనే ఇంటికే, అంటే గంప డబ్బులు లేవు విలేశంకర్ అయినా ఇంటికి తీసుకురానికి. ఆల్రెడీ చేసాను నుంచి వస్తున్నాను. పోవాలి మనం. గైస్ ఈడైతే మొత్తం అయితే 4 వికెట్లు వరుసగా పిల్లలు. ఈడైతే మా ఆయన వాళ్ళు మీకు వేసాను వాడికి. లక్కాయ గైస్ నారైతే గుంజుకపోతున్నా, ఒక్కనే ఎగ్గు వస్తుంది. గడ్డకాడ నారు ఇంత పెద్ద నారు, ఈ గడ్డకాడ ఇంత పెద్ద గడ్డని వస్తున్నా కొంచెం. సో గైస్ ఇంకా తిప్పలు ఉంటాయి అన్నమాట టమాటా. కానీ ఇదైతే మా కష్టానికన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గైస్ ఇక ఎంత వస్తువులు వచ్చినా ఘోరంగా నమ్మొస్తుంది. గడ పెట్టుగా రమ్ములో గడ పెట్టండి, టైట్ అవుతుంది. ఇంకా ఇదంతా గుంజుకొని పోవాలి గాయస్. సో గాయస్ ఎంత దమ్ వస్తుందంటే ఈ కాలు తీసి కాలు పెడుతుంటే ఇక పానం పోతుంది. కెమెరా హ్యాండిల్ చేస్తా అంటే ఎవరు లేరు, ఒక్కనే. సో గాయస్ ఇంత అయితే అయిపోయింది. ఇంతవరకు అయితే అక్కడ వర్షం వీళ్ళు చాలా తక్కువ వచ్చిండే, చాలా తక్కువ వచ్చి దొరకలేరు మా సైడ్. చాలా అంటే చాలా తక్కువ వచ్చారు కూలీలు. అయితే లేట్ అవుతుంది. ఇంకా గింజలు మాకు బంధం అయితే పరుచుకోమ అయితే అయిపోయింది. ఇక అవతల బంధం అయితే స్టార్ట్ చేయాలి. నార్మల్గా అయితే మా అన్న ముగ్గురం ఉన్నాము. ఇక ఇంకా అయిపోయింది. ఇక కొద్దిగా అంత ఏముంది, ఒక 3 చీరలు ఏమవుతుంది. ఇక్కడ మా అన్న వస్తుండు, అక్కడ పూలు నారేస్తారు. గైస్ నిన్నగా ఇక్కడ వీడియో వేసుకుంటున్నా. వచ్చేసి నారైతే అయిపోయింది. ఇక్కడ పీకింది ఆయనము, ఇంకొక షీర్ అవుతుంది. సో గైస్ ఇగో ఇప్పటికైతే మన పెద్ద బంధాలు పైన బంధాలు ఉన్నాయి కదా, అవి అయితే నారు తక్కువ వీకినట్లయితే కూలీలు చాలా తక్కువ మంది వచ్చారు. మొత్తం ఊర్లో పుట్టుకోతారు మన సైడ్ అయితే. ఇక 8 మంది ఏమో వచ్చారు. అంతే పెద్ద బంధాలు 4 అయిపోతాయి. భయం అవుతుంది, అయిపోయాయో అని. చాలా పెద్ద ఉన్నాయి బంధాలు. 8 మంది వచ్చారు. నారు అయిపోయింది. మళ్ళీ పొద్దుల వీకింది. 2 బంధాలకే నారు వీకింది. 2 బంధాలకు వచ్చినాం. మళ్ళీ ఇంకేం మిగతా బంధాలకి మళ్ళీ మన పిండి అలా పిండి గుంజుతుంటే కాలికి నాకు మొన్న దెబ్బ తాకింది. చూపిస్తా.
వచ్చేసి అది కర్రీ అట్లా కాలు తీసి కాలు పెడుతుంటే బురద ఆడుతుంటే బాణం పోతుంది, మోకాలంతలో దిగ పడుతుంది. ఇల్లుగా ఎట్లా అవుతుంది ఎదురు ఇక ఎట్లా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కిందికి వచ్చినంటే ఇంకా మా దూళ్ళకైతే నీళ్ళు ఆపిరా రానడు. రైతు దూళ్ళకి నీళ్ళు ఆపడానికి వచ్చిన వాళ్ళైతే పైన చేస్తారు. ఇక ఒకళ్ళు మెల్ల దూళ్ళకి నీళ్ళు ఆపి మళ్ళీ పోవాలి, వాళ్ళు నారు వీక్తారు కంటిన్యూ నడుస్తుంది. కానీ ఈరోజు అయిపోతుంది అయిపోద్ది ఒకటి పైన ఉన్న 4 బంధాలు అయిపోతే నాకు చాలా డౌట్ వస్తుంది. ఎందుకంటే కూలీలు చాలా తక్కువ మంది మేమైతే మా లక్ష్మి, మేమైతే ఇంకైతే నిక్ నేమ్ లక్ష్మి అని పెట్టుకున్నాం. లక్ష్మి చాలా మంచిగా గాయ్స్. ఇక దూళ్ళకైతే నీళ్ళు తప్పేసినాం. ఇంకా మళ్ళీ మన పని తగ్గేది స్టార్ట్ పెట్టాలి. నేను ఒకటి అడగచ్చా గాయ్స్? ఏం లేదు, నేను మీ దగ్గర నుంచి ఒక పైసా ఆశించలేను, వేరొకటి అడుగుతా గాయ్స్. నేను మీ దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించలేను, ఏం ఆశించలేను. ఖాళీ ఇంత కష్టపడతాం కాబట్టి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, ఒక 4 కోసం తనలాడుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ గైస్. మీరు చేస్తే మీరు మంచి వాళ్ళు కాదు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్. ఓకే గైస్, అయితే ఇంకా పైకి వెళ్ళిపోదాం, మళ్ళీ మన పని స్టార్ట్ పెట్టాలి. వస్తుంది అక్కడే తిరిగి గైస్. ఇక ఇప్పటి నుంచి అయితే పంటలు చాలా పెద్ద ఉన్నాయి కాబట్టి కూలీలు పొద్దున్న నుంచి ఒక్కడే బంధం వేసారు. ఇక దాని పక్కన బంధం సగం అయింది. నారికి నాల్చి రేపు అవుతుంది, ఇంకొక 3 రోజులు అవుతుంది మొత్తం నారేసే వరకలా. అంటే వీడియో డైలీ అప్లోడ్ అయ్యాను, 3 రోజుల వీడియో కలిపి మొత్తం ఒకటే వీడియో అప్లోడ్ చేస్తా. అది ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వచ్చేటట్లు చూసి అప్లోడ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే ఏమంటారుగా. సో గైస్, ఎట్లా చూడండి మొత్తం నెత్తిగా బాడీ మొత్తం బురద అయింది. ఇక ఇప్పుడైతే పైన 3 బంధాలు అయినాయి. 3 మొత్తం అవుతో కావు. నేను పైకి పోయినప్పుడు నా మొత్తం వర్షి కిందికి వచ్చింది. కింద కర్రీ వేరే దుంతుంటే ట్రాక్టర్తోటి. ఇక కిందికి వచ్చినప్పుడు చూస్తే బంధం చిన్న సగం వేసారు. ఇక అయిపోయింది రోజు చూడాలి. ఈరోజు 3 బంధాలు అయినాయి guys. నేను 4 3 అయినాయి. ఏమవుతుంది ఇంకొక 2 రోజులు పడుతుంది. ఇంకా పైననే తుక్కం ఇంకా పైన పోసింది, అది ఇంకా అయిపోలేదు, కింద పోసి ఇంకా అవుతుంది. గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మనూరు మన పొలం. ఈరోజు అయితే మన నారెస్కమ్ డే 2. ఇక పైన అయితే టార్గెట్ స్టార్ట్ అయితే మా గ్రాండ్ మదర్ నాయనమ్మ, మా నాయనమ్మ, మా తాత అంటే మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు అన్నం తింటుండు. మనోడు మందు వెళ్తావు అసలు. ఇప్పుడు నువ్వు ఫోన్లో కనిపిస్తావు, యూట్యూబ్లో. ఇప్పుడు ఎందుకు నువ్వు అందులో కనిపిస్తావు ఇప్పుడు నువ్వు. ఇప్పుడు చూడు, నువ్వు యూట్యూబ్ తెలుసా, టీవీలో కనిపిస్తావు. ఓ ఇక్కడ చూడు, హాయ్ ఫ్రెండ్స్ అని కనిపిస్తావు. అను నువ్వు అను హాయ్ ఫ్రెండ్స్ అని. ఇక మా నాయన వాళ్ళ తమ్ముడు అంటే మా తాత బో తింటుడు, తిరిగి ఇప్పుడు మందు తోలుతాడు. ఇక అడిపిండి ఇక నేను పోయి నేను నారు మోయాలి. ఎండ చాలా ఘోరం కొడుతుంది. నిన్నంటే పురుగు వాసింది, ఈరోజు ఎంత పురుగు వస్తుంది ఇక తెలియదు. ఇక్కడ పని స్టార్ట్ పెట్టారు మీరు వచ్చు పోతున్నాయి. ఇక నేను మళ్ళీ కరెక్ట్ ఎందుకు కొడుతున్నట్టే కరెక్ట్ కాదు. నిన్న మనం కరెక్ట్గా సంవేశం జమ్మంటే మనం దూరతో వేసుకోవచ్చు, కానీ మన ఆవు కట్టింది అంటే కడుపుతోడుంది, దాన్ని ఇబ్బంది పెట్టడం కాదు. అందుకని ఈయననికి ఉంది ఆవు, కోడి ఉంది కానీ ఆవు ఈయననికి ఉంది. అట్లని గడేం అంటే జమ్ము కొడతలేము. నేను ట్రాక్టర్తోనే వేసినాను జమ్ము, కానీ మనోడు జమ్ము స్టార్ట్ చేసి గాయస్. ఇక ఇప్పుడైతే ఇక 3 బంధాలు అని చెప్పిన 3 బంధాలు ఇంకా 4 బంధాలు పొద్దుగా వచ్చి ఇక పుల్లలు ఈరోజు బల్బా మంది వచ్చారు. ఒక 15 మంది దాకా వచ్చారు, 18 మంది దాకా వచ్చారు. ఈరోజు మొత్తం అయిపోతుందంట. ఇక చూపిస్తే ఇక్కడ దాకా వేసారు, ఎంత వేసారు ఇప్పుడు గాయస్. ఈ బంధం దాని పక్కన బంధం కింద ఆల్రెడీ వేస్తున్నట్లు మీకు అనిపిస్తున్నట్లుంది. ఇక అక్కడ ఇస్తారు మూలకు గంపలకు వచ్చింటి పోలీసు పడుతున్నా. స్టైలిష్గా తయారైనా విషయం కాడైనా సరే చెట్టలు వాసనవి మన విషయం చూడండి అవుతారు కదా. ఇంకెళ్ళి గుండెకి ఎక్కి తీసిన అది. సో గాయస్,
ఎండకాయ అవదు కానీ వీడియో వినైతే అయితే లేదు అసలు. ఎండ అట్లా కొడుతుంది. మాది ఎక్కువ వానలు అసలు వానలే లేవు అసలు. వానలు అడగించుమించు ఒక 2 నెలలకి ఎక్కువ అవుతుందేమో. గంపాలు తీసుకున్నా ఎట్లా ఎండ కొడుతుంది అంటే ఎండకైతే నిమిషంకి దుప్పు అవుతుంది. సో గైస్ ఇక అయితే మొత్తం అయితే ఇంకా ఈ బాయి పైన వరకు అయితే అయిపోయింది. ఇక కింద 3 బంధాలు అయితే ఇప్పుడు కొట్టుకుని డాక్టర్ సేపు నీళ్ళు సరిపోలేకుండే. మొత్తం నా బాడీ యాక్చువల్ ఎట్లయింది అసలు. ఇగో కనిపిస్తుంది నాకు కూడా బుద్ధిగా మీకైతే ఒకసారి చూపిస్తే ఇప్పుడు అయితే మొత్తం అంటే ఇప్పుడు చూపించాం కానీ వాళ్ళు కూలీలు మొత్తం ఆరేసినారు. పైకి మొత్తం వీడియో రిలీజ్ చేస్తారు. చూడండి ఇగో మా నాయన అయితే మంద అయితే తగులుతుండు. అడిగిపోయిన అయితే తగులుతుండు. ఇప్పుడు జర వాన వాడేసి కావాలి ట్రాక్టర్ అయితే ఇంకా కింద ఉంది. అక్కడైతే కూలీ వేసారు ఈ బంధం ఉంటే ఇప్పుడు బాగుంటుంది. ఎంత మంచిగా చూడండి. ఇక కరెక్ట్ పడుతున్నాయి పొంగల్ ఎత్తుకుంటారు. ఆయన అయితే స్టార్ట్ అయింది చిన్నగా ఎండ్రోలో పడి ఎండ్రోలో అనుకుంటా. ఇప్పుడైతే స్టార్ట్ అయింది చిన్న చినుకులు పడితే బాగుంటుంది. దేవుడు మమ్మల్ని కర్ణిస్తే ఇది ఒక్కటైతే అయిపోతుంది. ఇవా బల్వానే స్టార్ట్ అయింది వాన. మీకు ఏర్పడుతుంది కావచ్చు. ఇగో కనిపిస్తుంది అనుకుంటా వాన చినుకులు ఎట్లా పడుతున్నాయి చూడండి. ఇక సౌండ్ అయిన వస్తుంది అనుకుంటా. అక్కడికి ఎండ కొడుతుంది. అది ఇక మోళ్ళు గట్టిన అయింది. ఓ బందోబస్తు అయింది వాన అయితే స్టార్ట్ అయింది గాయ్స్. మాకైతే ఇక పండుగ ఇంకో ఇక ఖాళీ వాన ఒక ఏ రేంజ్లో అంటే ఆ రేంజ్లో పడుతుంది. ఇట్లే ఒక 5-6 గంటలు పడితే సెట్ ఇక ఈరోజు సేమ్ ఇదే ఇగో ఘోరంగా పడుతుంది. నీళ్ళు పడి అంతే అట్లా వచ్చి పిల్లలు కిర్రాగా ఉంది వాతావరణం. వాన ఎట్లా పడుతుంది ఇగో లేదుడు ఎట్లా అయింది. నాకైతే చాలా సంతోషం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మొత్తం ఖాళీ వానలో నానేయాలంతే. ఇక మా ఓడి ఎట్లా ఇగో వానలు కూడా కష్టపడుతుంది. ఇది డ్రైవర్ల పరిస్థితి. ఇప్పుడైతే వానలకు కూడా కోమ కష్టపడుతుండు. ఏ డ్రైవర్ సరే హాయ్ చెప్పో. ఓయ్ హాయ్ చెప్పో సరే. వానలకి ఇంత కష్టపడతారు గాయస్ వీళ్ళకైతే పక్క ఇగో వాన లేదు ఎండ లేదు ఒక్కటే సంపుడే వీళ్ళకైతే. ఓ బల్బా పడుతుంది వాన అయితే గాయస్. పచ్చని చినుకులు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ముందిలే చిన్ని గుండెల్లో నా ప్రతి చావదులే. పాటలు ఫుల్ వచ్చి వేసి నాకు ఏమడక కానీ ఒక పాట ట్యాగ్ వాడతా. అయితే డ్రైవర్ దానికి వెళ్ళిపోదాం. వాళ్ళు మాత్రం కోమ పడుతుంది అసలు. యాక్చువల్ నేను పడదా అనుకుని ఈరోజు పడవాటి ఏజ్ బండి సరే సార్ మంచిరా బండి సో గైస్ గో డ్రైవర్ల పరిస్థితి అది ఇట్లా ఉంటుంది. ఓ వాన పడుతున్నా ఎండ పడుతున్నా ఒక్కటే. ఏం డ్రైవర్ సార్ ఒకసారి చెప్పింటూ సరే సార్ ఆయప్రా బాయ్. గైస్ ఇది ఇప్పుడు శంకన్న పరిస్థితి. డ్రైవర్ల పరిస్థితి అయితే ఘోరంగా ఉంటుంది మాట కానీ వాన లేదు ఎండ లేదుగో. నేను ఎట్లయినా వీను. సో గైస్ ఇదిగో నేను ఎట్లయినా చూడండి మొత్తం హోమ్ అయినా అసలు ఈరోజు మొత్తము. ఇక ఇప్పుడు దుంది శంకర్ అయితే పరిస్థితి. మొత్తం ఈ పక్క ఈ బంధం కొట్టాలి. ఇక ఈ బంధం అయితే అయిపోయింది. చింట్లో మొత్తం పైకి వెళ్ళి మామూలుగా అవదు మీద కానీ ఒక 4-5 రోజులకి రెస్ట్ లేదు అసలు. వాళ్ళ బండి నడుపుని కొడుచు వీళ్ళు నైట్ వాళ్ళ బండి కొడుతుంది కొడుచు ఈ బండి కొడుతుండు. వాన అయితే నాకు రెస్ట్ లేదు. ఇప్పుడు వానలో కొంచెం చెట్టుకి నాపినాం అంతే. ఇక మళ్ళీ బతకాలి సగం అయితే అని ఇక ఓకే గైస్. ఇగో పూలు ఒలిగి నాకు పోయి వానకాలు అప్పని నారేస్తుంది. ఇగో ఉంటుంది మొత్తం. హాయ్ చెప్పరా మనలోకి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్ ఉంటుంది. ఇప్పటి నుంచి మన ఛానల్ అంటే వీడు నా జిగిరి చిన్నప్పటి దోస్తు. అంటే దోస్తు కాక అల్లుడు అవుతాడు నాకు. నేను తీసేస్తా కానీ ఇక బండి అయితే ట్రాక్టర్ అయితే క్రాక్ నడుపుతారు కదా. వీళ్ళతోనే మహేంద్ర ఇదేమో పెద్ద ఊరికి వెళ్ళి వచ్చినాము. బండి డ్రైవర్ ఎప్పుడో నేర్చుకోడు. బండి అయితే బండి మంచిగా నడుపుతాడు. అన్ని పనులు మెకానిక్ వచ్చి యాక్చువల్లీ మెకానిక్ బైక్ మెకానిక్
వాంగిన బండి వాడు నలిసి అయితే ఉన్నప్పుడేమో నేర్చుకున్నాను కూడా. వాళ్ళ బావ వాళ్ళ కాంతు బాగా ఉంటాడు, వాళ్ళ ప్రాణం వాళ్ళ బావ, వాళ్ళ సొంతం బావ. మా బావలు ఎత్తాను వాళ్ళ బావలు అట్లా వాళ్ళ బావ నేర్పించింది. అప్పటి నుంచి ట్రాక్టర్ ఏమో తిప్పుకొని నేర్పించిన బండి అయితే ఇప్పుడు వాళ్ళ బావ ఇద్దరు కలిసి జోలో కొడతారు. ఇప్పుడైతే వాన అయితే సంపుడు అమ్ముతుంది, మీకు ఇంకిలిపోక అనిపించలేదు. ఇదిగోండి ఇక ఈ బందలా చూడండి కూలీలు, అలా కూలీలు చూపిస్తా. కవర్లు అప్పటి నారేకుండా నిలబడి ఒకటి అవు స్వామి కొంచెం అయ్యో బయటకు వస్తే వాన సంపుడు అమ్ముతుంది రా. అక్కడ చూడండి ఇక మొత్తం కవర్లు కప్పుకొని చేతులు అయిపోయారు. కెమెరా మీద సుఖ నిలబడి అయిపోయా. ఇంకా క్లారిటీ వస్తలేదు అనుకుంటా. ఓకే మడగాడి నేను జర వానల్లో అంతే జర దగ్గర పడుతుంది, ఎందుకంటే వాళ్ళ నా ఇంట్లో ఎప్పుడు పచ్చి ఉంటే మంచిగా ఉంటుంది. ఎంజాయ్ అర్థమైతే లేదు, వాన పడుతుంది. నారు పడుతుందమ్మా అంటే చల్లి పెడుతుంది. అప్పటికి మధ్యలో నుంచి ఎండకు వేడి 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 ఎప్పుడు ఈత కొట్టాలి, ఎప్పుడు తాను చేయాలని ఉండే. ఇప్పుడేమో ఎప్పుడు 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 ఇంటికి పోవాలి, ఎప్పుడు చాలా ఉంది. కోమా మొత్తం ముట్టి అయిపోయినాయి, చల్లికి మొత్తం పచ్చి అయిపోయినాయి బాడీ మొత్తం. సార్ నా బాడీ మొత్తం కిందికి వెళ్ళి చూడండి ఒకసారి, కోమ లెక్కైనా ఒకసారి మొత్తం బుజ్జ బుజ్జ. కెమెరాకి వాకేస్తుందిరా బాబు. ఇక మోడైతే రీల్స్ చూసుకుంటా తీరా అయితే సా భయ్ భయ్యా ఎక్కడ తీసారు గైస్. బండి అయితే స్టార్ట్ చేసి జర వానరుగా వాన వేసేమటకమట కానీ వాన ఒక 10 నిమిషాలు వచ్చిందేమో అయిపోయా. వాన సన్న ముసురు పడుతుంది. జాండీర్ గైస్. వాన అయితే తగ్గిపోయింది, దొంగ వాన అసలు యాక్చువల్లీ సుక్కలేదు. నేను నారు మోసా ఏమో నేను నారు మోసేటప్పుడు ఒక్కడైనా వీడియో తీస్తారంటే ఎవరు కెమెరా హ్యాండిల్ చేస్తలేరు. కెమెరామ్యాన్స్ రాజు అడిగిన ఇంటికి పోయి నారైతే పట్టుకొచ్చేసారు. మా అన్న అంట కెమెరా హ్యాండిల్ చేయరా అని నారు దీంతో వేసుకొని ట్రబ్బులు వేసుకొని వస్తా. మొత్తం పచ్చి ఇంకా కొట్టినాయి, ఇంకా నారు వేయాలి. ఇంకా గిరికి వెళ్ళి చక్కగా కిందికి వెళ్ళి వాతులతో అదే వెళ్ళి మొత్తం మిత్తిరు కోమైంది అంతా. ఆల్రెడీ వాళ్ళక్కర మా అన్న మా పెద్దన్న ఇంకోనా ఇద్దరు నారేసారు ట్రబ్బుల్లా. మా బాయ్ అయితే ఫోన్ మాట్లాడుతుండు అసలు నాకు. మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలు ఓమ లోడ్ ఉంది, కెమెరా క్వాలిటీ వస్తలేదు బాయ్. ఓమ లోడ్ ఉంది, మా మీద అయితే నడవడానికి అయితే లేదు. వీడియో కాదంట వాళ్ళు చెప్తారు. అమ్మో జారుతున్నాయి ఎవరు మొత్తం అంటే తిప్పాలి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ 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 అడుగుతున్నా ప్లీజ్ ఏమంటావు, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా అన్న ఎత్తుకొస్తున్నారు, నేను ఇంత నారు ఎత్తుకొచ్చిన పబ్బు నిండా. అదే ఇంట్లో కొద్ది వర్షాలు అంతే. మనం నారు సిగ్గాలి, కట్టలు కట్టలేరు అందుకని కాలి కోమా. పసుపు నారు తెలుసుకోవాలి. అక్కడ ముళ్ళకి చేసుకురావాలంట, పెంచుకోకపోతే మేము డబ్బునైతే తక్కువ సార్ ఇందాడు సార్. నారైతే కోమమి నిగ్గాలి మొత్తం కట్టలు కట్టలే మొత్తం చిక్కు చిక్కుంది నారైతే.
ఇట్లా పడుతుంది. గైస్ ఈ బంధం అయితే మొత్తం పరిచేసిన ఒకసారి మీరు చూడండి. వాళ్ళకి వేడికెళ్ళి ఇట్లా పట్టుకొని పరిచేసిన ఇక్కడ కొంచెం రెస్ట్ ఉంది గైస్. మా అన్న ట్రబ్ ఎత్తుకొచ్చిండు, నేను పోయి ఇంకో ట్రబ్ ఎత్తుకొస్తా. మా ట్రబ్ వేడింది ఇట్లా కడుక్కొని కింద. ఇది నా సెకండ్ ట్రిప్ అంటే కిందికి ఎత్తుకురావడం. ఇంత ముందుకు ఎత్తుకొచ్చిన వాళ్ళు ఎందుకు ఎత్తుకోవాలంటే మా అన్నోళ్ళు ఎత్తుకొస్తే నేను భరుస్తుంటే నేను భరుస్తున్నా ఇట్లా ఇట్లా తాగుతుంది. అయితే ఇగో మొన్న వేసినాం. ఇగో ఇట్లా కోమ ఇట్లా పెట్టిన ఇట్లా జారిపోతుంది కాళ్ళు. మా అన్న మా అమ్మ ఇట్లే పెడతా, వాయిస్ కట్ చేసి పెడతా చూసావా. నారే బరాబర్ నువ్వు ఈ మాట కట్ చేస్తా కానీ ఇట్లే పెడతా నేను. సో గైస్ ఇంతుంది ఇక తుకం వీకిస్తురు. ఒకసారి అయ్యపు వానమూలు సౌండ్ అయితే ఘోరంగా వినబడుతుంది. క్లైమేట్ ఒకసారి మీరు చూపిస్తా. మా నేను నారెగుతున్నా ఇక్కడ మూల పరిచిన. నేను వైగుతా రైతులు అంటే డైలాగ్ ఇక్కడ కూలీలు నారేసులు వాళ్ళని చూపిస్తే ఎట్లేసారు. వీళ్ళది ఇంకా దిప్పంగా సా మిలిగిండే ఆయన కవర్ చేస్తారు కంప్లీట్. ఇంకా ఇంకే నలుగురేమో ఆడేస్తారు. క్రాక్ ఉంది. మీరు రైతులకు బతకాలి. సో నేను మా శైలయ్య ఇద్దరం అయితే నారేస్తున్నాం. ఇప్పుడు ఇంతసేపు నేను కూలీలు ఎంబడి తిరుగుతున్నా, అంతసేపు నారేసుకొని తిరుగుతుంది. ఒక నలుగురు అందులో పట్టుకున్నాం. ఇట్లా మొత్తం ఒక ఇందులో 7 మంది పట్టిరు. ఆ బంధాల మొత్తం మున్ము అయిపోకొచ్చింది గైస్. అందులో అయితే 7 మంది పట్టిరు. ఇప్పుడు ఇందులోకి వస్తారు మొత్తము కలిపి కోమా ఆడవాళ్ళకి నా ఫుల్ సపోర్ట్ చేస్తాం. మనకైతే నారాయణకి వచ్చిన వాళ్ళు మా శంకర కూలీలు. సో గైస్ నేను ఇట్లా ఉన్నా. మా ఆయన కూడా ఘోరంగా పనిచేసిన ఈరోజు. ఎంత అంటే ఒక కోమ. మా ఇద్దరు అన్నలు ఘోరంగా పనిచేసి ఈరోజు ఏమంటక కానీ వాళ్ళు పనిచేసిన వీడియో తీసుకున్నా చాలా తక్కువ. కానీ వీడియో కోసం చేయాలి తప్పదు. నేను చేసిన సేపు నేను ఎందుకు చేయలేదు. ఇంకా మూల మొత్తం నేనే వర్షినది. వాళ్ళు వేస్తున్నది ఆ పైన బాగా నేనే వర్షిన. ఆ పైన మందాలు వాళ్ళు వేస్తున్నది. ఇప్పుడు వీడియో తీసుకున్నా. ఇప్పుడు ఇంకొక 2 బంధాలు ఇది కాక ఆ ట్రాక్టర్ ఇంకోటి కొడుతున్నాడు. ఆ బంధము ఇది బంధం ఇది ఇంకా కొట్టారు. ఇది గైస్ నేనైతే ట్రాక్టర్ డ్రైవర్. అంటే హాయ్ బాబాయ్. హాయ్ ఫ్రెండ్స్. బాబాయ్ మనం ఎంత కష్టపడతాం నారేసి ఇలా చెప్పు. కోమ పని ఉంటుంది యాక్చువల్లీ. మస్తు తిప్పలు అవుతుంది. పొద్దున్న నుంచి బండి చాలా ఇబ్బంది పెట్టింది. అది నట్టు పోయి అది పోయి ఇది పోయి మామూలుగా 5 బండి. ఇప్పుడు ఆ బంధం నడుస్తుంది, ఇంకో బంధం కూడా నైట్ 7 అయితే 5 వరకలా. మా బాబాయ్ ఫుల్ తిప్పలు పడ్డాడు. ఎంత అంటే ఘోరంగా. ఆ ట్రాక్టర్ కానట్టు పోతుంది, ఈ నట్టు పోతు అంటే నాకు చాలా ఫుల్ సపోర్ట్ చేశారు వీళ్ళైతే. మా బాబాయ్ కానీ మా నాయన కానీ మా అన్నోళ్ళు కానీ నేను వీడియోలు తీసుకుంటే మస్తు ఎంకరేజ్ చేస్తారు. అందుకని ఎప్పుడైనా వీళ్ళ మీద ఒక షార్ట్ ఫిలిం తీస్తా పక్కా చూసి ఎంజాయ్. డ్రైవర్ అయితే ఈరోజు ఘోరంగా అలసిపోయాడు. బాబు ఈరోజు వాడు ఎంత అలసిపోయింది చెప్పు. చాలా అలసిపోయాడు. పొదర్శనం అది పోయి పొదర్శనం అక్కడ ఇక్కడ పోయి. కానీ బండి
మంచి డ్రైవర్ మంచిగా నడిపిస్తున్నాడు. బండికి ఏం డ్యామేజ్ అవుతుందా. ఇక మనం అయితే ఉరాలపూడి తిరుగుతుంది. ఇక మన పని తక్కువ ఉంది. నిన్నెవరు తీసుకున్నారు గైస్? ఘోరంగా పనిచేసింది ఈరోజు. ఇంకానే దిగుతుందా పెద్దమ్మా? ఈరోజు ఎంత పని చేసిన ఎప్పుడు ఏం కదా ఈరోజు అవ్వాలి. ఏం చేయాలి మళ్ళీ? నీకు యూట్యూబ్ అంటే తెలుసా? ఫోన్లో వీడియోలో వస్తుంది చూడు. నీకు యూట్యూబ్ అంటే తెలుసా? అందరూ ఒకసారి పెద్ద చెప్పి అందరూ అనుపేదం ఒకసారి. మన ఊరు మన పొలం, మన ఊరు మన పొలం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్ మా ఇంటి పక్కన పెద్దమ్మ అని చెప్తుంది. హాయ్ అవ్వ సరే. హాయ్ అయిపోయినా హాయ్ అయిపోయి చేతులు హాయ్ గైస్. ఘోరంగా పడుతుంది. పెద్ద ఇప్పుడు మిమ్మల్నే తీస్తా. థమ్స్ అప్ చేసిన ఈరోజు శిరీష. సో గైస్ కింద ఇగో మీకు నారు చూడండి ఎట్లేస్తారు. సో గైస్ మా పెద్దమ్మ, మా వదినే, మా చెల్లి నారుగో ఎట్లేస్తారు చూడండి. తెలియకటే పట్టు చూడండి అంతే. ఎందుకు నవ్వుతారు బాయ్? వీళ్ళకి యూట్యూబ్ అంటే వెళ్ళదంట. ఇంకా చూడచ్చు గైస్ మా శంకర్ అయితే ఇగో క్లైమేట్ ఘోరంగా మా తిరిపోయింది. ఇంచుమించుగో వాళ్ళకు 15-20 రోజులు అవుతుంది. నెలకు ఎక్కువ అవుతుంది, నెల అవుతుందేమో. డైలీ ఎండలే చంపుడు. ఇగో సౌండ్ కానీ కథ కోమ అంటే కోమ ఉంది. యాక్చువల్లీ నేను కోమ తయారైన మై అవతార్ మూవీ 2, 3 అవతార్ 3, అవతార్ 4 మై అవతార్. కానీ ఓకే గాయస్. ఓహో చెప్పడం మర్చిపోయినా. నెక్స్ట్ వీక్ అనుకుంటా. ఓకే నెక్స్ట్ వీక్ 12 తారీఖు అనుకుంటా మా ఈ గల్లీ గణేష్ బుక్ చేయనిపోతున్నాం. చూసి ఎంజాయ్ చేయండి. బ్లాగ్ ఒక బ్లాగ్ ఇస్తా. ఎక్కడ అనుకుంటారు? మన మహబూబ్ నగర్లో కాదు, ఈసారి హైదరాబాద్. మా ఈ బుల్లోన మా వెహికల్ ఉందిగా ఉన్నది సూర్యపుత్రుడిని. బాబా ఏముంది గైస్ లొకేషన్ ఇక్కడ చూడండి. ఇగో మొత్తం బ్లాక్ అయిపోయింది. సూర్యపుత్రుడు మీద చక్క హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఈసారి పెద్దగా, ఈసారి చిన్న ఒక 8 ఫీట్స్ 8 ఫీట్లు 7 ఫీట్లు 8 ఫీట్స్ ఇట్లా పెడుతున్నాం. సార్ మీకు లొకేషన్ చెప్తాను చూడండి. మొత్తం ఎట్లేదు కూలీలో పడితే గిజె తిప్పలు. ఇగో నారు ఎక్కువైందా అంటారు, తక్కువైందా అంటారు. మళ్ళీ అప్పాంగ ఎక్కువైందంటే ఎక్కువైంది వీడియో. క్లైమేట్ కోపం ఉంది యాక్చువల్లీ. మొదలు వాన సంపుతున్న వెలిసిన నైట్కు. మా ఆయన ఇట్లకి ఊరాలు పడు కష్టపడుతుడు. ఇద్దరు అన్నోళ్ళు మంచిగా పడతారా? హాయ్ అప్ప సార్ విజయ్ ఒక్కసారి నేను పిల్లలు నా ఛానల్లో. యాక్చువల్లీ కోమ అంటే కోమ. యాక్చువల్లీ స్వర్గమే నన్ను కోమ అంటే కోమ. లొకేషన్ దానమ్మ ఇక్కడ సైడ్ ఎంకెల్ సైడ్ ఓ చెప్తా మర్చిపోయినా లాస్ట్కు. వీడు నానియాడు తెలుసుగా మన ఎక్టర్ కొడుకు. చెప్పిన పని తప్పించుకోవాలని 2 రోజులు. ఇగో నీకేం చెప్పినారా? నీకేం చెప్పినా? స్కూల్కి పోకురా, బ్లాగ్ చేసేది ఉందిరా. ఇగో నీకేం చెప్పినా ఇప్పుడు నేను నారేస్తాంరా 2 రోజులు ఉందిరా అని చెప్పినా. పని తప్పించుకోవడానికి స్కూల్కి పోయాడు. ఒక్కరోజు పోకురా అని చెప్పిన. ఒక్కరోజు పోకురా, నేను అడుగుతారా మేడం ఒక రోజు అంటే పోతే మంచిదే. పట్టు కానీ సార్ నన్ను గైస్ ఇక మనోడు నిన్న మన వీడియోలకి నేను మంచి మంచి కంటెంట్లతో దొంగ పురగాలు పాటు అని అవి ఎందుకు రిలీజ్ చేస్తలేనంటే అది స్కూల్ వచ్చేది కదా, స్కూల్లో పోతుంది డైరీ
ఇక మన స్కూల్ ఇబ్బంది పెట్టాం వాళ్ళు ఒక్కరోజు ఇంగిన ఏదో ఇక్కడ అంటే మై లైఫ్. మీ లైఫ్ ఎవరు ఎప్పుడా పేరు రేపు పెడదు చెప్పు సబ్స్క్రైబర్స్కి. మీ లైఫ్ ఎవరు గట్టేపు నీ పేరు రేపు ఎవరెవరు చెప్పురా సౌండ్ ఆపు. నీ లైఫ్ ఎవరెవరు అంటే దానికి అర్థం తెలుసుకోండి. ఆర్ఆర్ఎన్ అంటే కామెంట్స్లో అయిపోండి. ఆర్ఆర్ఎన్ అంటే రామ్ అంటే మై నిక్ నేమ్ రామ్. ఆర్ అంటే ఇంకో ఆర్ అంటే రాజు. ఎన్ అంటే నాని. ఆర్ఆర్ఎన్ అంటే నేను మా ఈ బిజినెస్ ఫ్యూచర్లో రాబోతున్న బిజినెస్. ఆ బిజినెస్ ఏంటిదని మీకే ముందు వ్లాగ్లో తెలుస్తుంది. బిజినెస్ వచ్చేసి నేను చెప్పాను ఇప్పుడైతే. ఆ బిజినెస్ వచ్చి ముందు వ్లాగ్లో ఏంటి పోతున్నాయిడా దూలు అట్లా అన్నీ ఎప్పుడో ఉరుకుతున్నాయి. ఇది గోల్డ్ పోతున్నాయి వీడియోలు. నువ్వు అనిపించాలా ఇగో వీళ్ళ కష్టం కింద ఇట్లుంటుంది. ఎవరు కష్టం లేదు, ఎవరు పని లేదే కాదు, ఎవరు పని లేదు. ఇగో వాన పట్టుక ఎండాల పట్టుక ఇట్లా కష్టపడుతురు వీళ్ళగిన. ఇగో వాడు చిన్న పిల్లవాడు గిన డైలీ గోల్డ్ రంగు. ఏం పేరు అని పేరు? ఏం పేరు? రాములా. నువ్వు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి గోల్ రేంపడి? ఇంకిలా కారు. ఎవరు పని లేదే. నా పని యూట్యూబ్ శంకాడ అంతేనా కదరా? ఇప్పుడు ఎవరి పని ఉందే కదా. సీ యూ బై. నెక్స్ట్ కలుస్తున్నాను. హాయ్ చెప్పరు ఒకసారి. ఎవరికొరు హాయ్ చెప్పసా. వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. మా ఊర్లో అయితే ఈరోజు సైలెంట్ ఉంది. పోమ సైలెంట్ ఉంది. మా ఊరు ఇదే నా ఊరు. ఓకే గైస్ సీ యూ బై. మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది. కనిపించదు అంటే పెద్దగా ఉంటుంది. ఈ గేట్ అదే, ఇది అదే మా ఊరు చెత్తబండి ట్రాక్టర్ కనిపించలేదు. ఇది అదే మార్చేట ఉంది. సో గైస్ ఇక నేనైతే పోతున్నా. ఇక్కడ పని ఉంది అంటే మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ ఇక మొత్తం వర్షేసిన అయిపోయింది. ఒక్క బంధం ఉన్నాగా అయిపోయింది. టైం ఇప్పటికే 6:30 అవుతుంది. ఇంకొక బంధం ఉంది. నేను వెళ్ళకపోతున్నా ఇంటికి. ఓకే గైస్ ఇక 2 రోజుల వీడియో ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఘోరంగా కష్టపడుతున్నాను నేను వీడియోల కోసమని నా వేరే పనులు వదిలేసుకొని ఇలా దిగుతున్నా. పక్క మంచి కంటెంట్లతో వస్తా. వ్లాగ్లతోటి మంచి కంటెంట్లతోటి మంచి స్క్రిప్ట్లు రాసి మంచి కంటెంట్లతో మేము ముందరకు వస్తా. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఇప్పుడు నాటేసే వరకు అయితే కానీ నెక్స్ట్ మళ్ళీ మందు వెళ్తారు. ఇక కలుపు తీసేది ఉంటుంది. మళ్ళీ ఇంకా ప్రాసెస్ చేయని కోసేస్తారు. ప్రతి ఒక్కటి ప్రాసెసింగ్ మొత్తం ఇట్లా లెవెల్గా చేస్తూనే ఉంటా. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ బై. మర్చిపోకుండా లాస్ట్కి అయితే సబ్స్క్రైబ్ తెలుసుగా. ఓకే గైస్ బై. వర్షం ఎట్లా పడుతుంది చూడండి. మొగులు వినిపిస్తుంది నాకు కూడా మొగులు సౌండ్ మీకు. ఓకే గైస్ బై. సీ యూ.